ఇప్పుడు మీరు అక్కడ తిరిగిన దాని ప్రకారం జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకోవచ్చు? ఒకటేనే ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఓకే. బీజేపీకి ఏం అడ్వాంటేజ్ అంటే హిందూ ఓటర్ పోలరైజేషన్ అవుతాడు బీజేపీ. ఇప్పుడు బీజేపీ లెక్కలు ఉండదా అని అనుకున్నా నేను, కానీ హిందూ ఓటు వాళ్ళకు పోలరైజేషన్ అవుతాను. ఎందుకంటే ముస్లిం ఓటు మాకు పడదు, ముస్లింలు మాకు బీజేపీకి ఓట్లు లేరు. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్కి ఎవడేయాలి? హిందూ వేయాలన్నా ముస్లిం వేయాలన్నా? ఎంఐఎం వాడు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఎంఐఎం వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఆనాడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళని వాడుకున్నారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దిక్కు సపోర్ట్ చేస్తారు. క్యాండిడేట్ కూడా లేడు. అజారుద్దీన్ ఆశించిన అజారుద్దీన్ సరే మంత్రి పదవి ఉంటుందా ఉండదా అవుతుందా, కానీ ఆయన మంత్రిని చేసిండు, ఎమ్మెల్సీకి సిఫారసు చేసిండు. ఇంకా అది నామినేటెడ్ ఆ షిక్ ఎట్టుంటుందో తెలియదు. అంటే వన్ సైడు అన్నిటికంటే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన మంచిగా లేదు, కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళు చూజ్ చేసుకున్నట్లో సఫలీకృతం అయిండు. ఇప్పుడున్న బీసీ ఐడియాలజీని పుచ్చుకున్నారు. ఇదివరకు ఆయన ఎంఐఎం క్యాండిడేట్గా పోటీ చేసిండు, అదొకటి వాళ్ళకు కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళకు దగ్గర ఉంటారు కాబట్టి సరే శ్రీశైలం కుటుంబం వాళ్ళకు ఆపద వచ్చినా ఎవరికైనా ఆపద వస్తే వీళ్ళని ఉంటారు, లేకపోతే ఆపద వచ్చిన వాడన్నా వాళ్ళ ఇంటి ముందట్టు ఉంటారు. ఓకే. శ్రీశైలంకు ఇవాళ కాదు నిన్న కాదు అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక పార్టీలతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఆయన రౌడీ 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 అని కేటీఆర్ అనుడు కూడా కరెక్ట్ కాదు. ఆయన రౌడీ అయితే ఆయన కార్పొరేటర్ టికెట్ ఇచ్చినాం, మనం వాళ్ళ అమ్మకి ఇచ్చినాం, పార్టీ ఫండ్కి ఇచ్చినాం, వాహనం కొనిచ్చే, ప్రచారథం ఆయనదేనే, స్టార్టింగ్ లో ప్రచారథం ఆయనదేనే, డ్రైవర్ ఆయననే పంపే. ఆనాడు మనకేముండే, అంతే ఆనాడు మనకేముండే. ఇప్పుడు కవిత పెళ్ళప్పుడు మా నాన్నకు పైసలు లేవని ఆమె చెప్పే. అవును, అంటే శ్రీశైలం సాయం కూడా ఉన్నట్టే కదా అందులో. ఉన్నట్టే. సరే ఎంత ఉన్నదా కొంత ఉన్నట్టే కదా. ప్రతి ఆపతికి సంపత్తికి మేము మమ్మల్ని పంపేది కదా. అవును, శ్రీశైలం అన్న దగ్గర పోయి రాపోలంటే పంపేది కదా. అవును, పంపితే పోయేచ్చేది కదా. ఇప్పుడు ఆయన ఎట్లా గుండా అవుతాడు, ఇవాళ ఎట్లా గుండా అవుతాడు? గతంలో కార్పొరేటర్ టికెట్ ఇస్తేవి, డబ్బులు కూడా తీసుకుంటేవి, పక్కకుండి ప్రచారం కూడా చేసినావు కదా. అరే పక్కకుండి కాదే, టోపీ పెట్టుకొని ఒకటే ప్రచారథం ఎక్కిండు. శ్రీశైలం అన్న భార్యకును శ్రీశైలం అన్నకి ఇద్దరికి ఇచ్చిండు టికెట్. అప్పటి ఇద్దరికి ఇచ్చిండు. మేయర్ చేద్దాం అనుకున్నారు అప్పుడు. అంటే ఇప్పుడు రౌడీ అంటున్నారు కదా. ఎటాకిన రౌడీ ఎట్లా ఇయ్యాలనే రౌడీ ఇతడ. సరే ఆయన మీద రౌడీ షీట్ ఉన్నమాట నిజం, వాళ్ళ తమ్ముని మీద ఉన్నమాట నిజం. మరి ఈ క్యాండిడేట్ మీద అనేది లేదు కదా. లేదు, నవీన మీద మాత్రం లేదు కదా. ఎడ్యుకేటెడ్ కదా, మళ్ళీ ఎడ్యుకేటెడ్, కడిగేసిన ముత్యము, అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి. సారే ఏది మన ఫంక్షన్స్, ఏది చిన్న చిన్న ఫంక్షన్లు చేయడం, 2000 మందికి మన బేలంతలకు ఇటువంటి ఫంక్షన్లు చేయడం వాళ్ళకి ఆనవాయితీగా ఉన్నది. అజయ్ నేను ఆ సర్టిఫికెట్ చూసిన మొన్న, వాళ్ళకు ఏది ఇంటర్నేషనల్గా సర్టిఫికెట్ ఇచ్చింది వాళ్ళకు. ఓకే, ఇంటర్నేషనల్గా సర్టిఫికెట్స్ ఇచ్చిండ్రు. మరి సర్టిఫికెట్ బెదిరిస్తే అవుతారా? బెదిరిస్తేనే తీయరు కదా, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కేటీఆర్ సరే 4 ఉవ్వడి మాటలు మాట్లాడితే ప్రజలు మర్రుతారని అనుకుంటాను, కానీ మర్రు. అంటే అంతిమంగా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారని అనుకోవచ్చు మనం? 2 జాతీయ పార్టీల మధ్యనే ఉన్నదే తడై. వీళ్ళు సోదిలకు కూడా ఉండరు, వీళ్ళు ఉండరు.